ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని ఓ హోటల్లో తనిఖీలు జరిపారు. FSSAI లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నడుపుతున్నట్లు నిర్ధారించారు. హాస్టల్స్లో గడువు మిగిలిన ఆహార పదార్థాలను గుర్తించారు. హాస్టల్ యజమానులకు నోటీసులు ఇచ్చారు. కల్తీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని ఓ హాస్టల్లో తనిఖీలు జరిపారు. FSSAI లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నడుపుతున్నట్లు నిర్ధారించారు. హాస్టల్స్లో గడువు మిగిలిన ఆహార పదార్థాలను గుర్తించారు. హాస్టల్ యజమానులకు నోటీసులు ఇచ్చారు. కల్తీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల పలు షాపులు, హోటళ్లకు నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రజలకు ఇచ్చే ఆహారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, హాస్టల్స్లలోనూ ఫుడ్ చెక్ చేస్తున్నారు.